నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో తులసి మొక్కను ఆరాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, తులసి మొక్క పూజలో దాగి ఉన్నటువంటి విశిష్టత ఏంటో నేటి పావన కార్తీక శుభయోగం అనే శీర్షికన పరిశీలిద్దాం. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో తులసి మొక్కను పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో తులసి ఆరాధన విశిష్టత గురించి స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. ఏ ఇంటి ఆవరణలో అయితే తులసి మొక్కను పెంచుతారో ఆ ఇంటిలోకి యమభటులు ప్రవేశించరు, ఆ గృహంలో ఉన్న వాళ్ళకి అపమృత్యు దోషాలు ఉండవని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పాలనాత్ రోపణాత్ సేకాత్ అంటే తులసి మొక్కను నాటటం, తులసి మొక్కను నీళ్లతో తడపటం, తులసి మొక్కను పోషించటం అనే 3 రకాలైనటువంటి విధులు ఎవరైతే చేస్తారో వాళ్ళు కాయిక, వాచిక, మానసిక అనే 3 రకాలైనటువంటి పాపాలన్నీ తొలగింపజేసుకుంటారని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. కాయిక అంటే శరీరంతో చేసే పాపాలు, వాచిక అంటే మాటతో చేసే పాపాలు, మానసిక అంటే మనస్సుతో చేసే పాపాలు. ఇలా పాపాలు 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 రకాలైనటువంటి పాపాలు తొలగింపజేసుకోవాలంటే పాలనాత్ రోపణాత్ సేకాత్, తులసి మొక్కను కార్తీకంలో నాటండి, తులసి మొక్కను నీళ్లతో తడపండి, తులసి మొక్కను పోషించండి. ఈ 3 చేస్తే ఈ 3 రకాలైన పాపాలు తొలగింపజేసుకోవచ్చని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. అలాగే పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఏ ఇంటి ఆవరణలో అయితే తులసి మొక్కను నాటుతారో ఆ గృహంలోకి పుష్కరాల సమయంలో ఉన్నటువంటి సమస్త దేవతలు ప్రవేశిస్తారని కూడా స్కాంద పురాణంలో చెప్పారు. పుష్కరాలు వచ్చినప్పుడు తుందిలుడు అనే పేరు కలిగిన పుష్కరుడు, ముక్కోటి దేవతలు, భూమి మీద ఉన్నటువంటి సమస్త నదులు ఏ నదికైతే పుష్కరం వస్తుందో ఆ నదిలోకి ప్రవేశిస్తాయి. అలా ప్రవేశించేటటువంటి ముక్కోటి దేవతలు, సమస్త నదులు, తుందిలుడు అనే పేరు కలిగిన పుష్కరుడు వీళ్ళందరూ కూడా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఏ ఇంటి ఆవరణలో తులసి మొక్కను నాటుతారో ఆ ఇంటి ఆవరణలోకి ప్రవేశించి తులసి మొక్కలో ఉంటారని కూడా స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. అలాగే కార్తీక మాసంలో తులసి మొక్కను నాటి, తులసి మొక్కను పూజించి, తులసి మొక్క దగ్గర దీపం పెట్టి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే అపమృత్యు దోషాలు ఉండవు, జన్మజన్మల పాపాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని మోక్షప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పడం జరిగింది. అలాగే కార్తీక మాసంలో తులసి మొక్క నీడ పడే ప్రాంతంలో పితృదేవతలకు తర్పణాలు ఇచ్చినట్లయితే కొన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారని కూడా స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. అంతటి శక్తి కార్తీక మాసంలో తులసి మొక్క ఆరాధనలో ఉందని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు, నారద మహర్షి పృథు చక్రవర్తికి వివరించాడని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి కార్తీక మాసంలో అందరూ తప్పకుండా తులసి మొక్క నాటాలి, తులసి మొక్కను పూజించాలి, తులసి కోట దగ్గర దీపం పెట్టాలి, తులసి కోటకు ప్రదక్షిణలు చేయాలి, తులసి కోట దగ్గర లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి రకరకాల పుష్పాలతో పూజ చేయాలి. ఇలా చేయటం ద్వారా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి పావన కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో సాలగ్రామాన్ని ఏ విధంగా ఆరాధన చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. సమావర్తనం అంటే విద్య పూర్తి చేసుకుని గురుగృహం నుంచి వచ్చే సందర్భాన్ని సమావర్తనం అంటారు. తర్వాత వివాహ స్వీకారం ఇత్యాదులన్నీ తెలియజేస్తూ ఇటువంటి స్థితిలో ఉంటూ తపస్వి సత్యవాగ్ధీరో ధర్మాత్మ త్రాతి సంస్కృతిం. చూసారా, వేద ధర్మం అంటే ఏమిటో, వేద ధర్మాన్ని అనుసరించడం ఏంటో ఇటువంటివి పాటిస్తూ తపస్వి అయి సత్యవాక్కు గలవాడి ధీరుడై ధర్మాత్ముడైనటువంటి వాడు ఈ జగత్తుని రక్షించగలడు. ఇలాంటి ధర్మముతో విష్ణువుని అర్చించాలి. అందుకు విష్ణువుకి ఇది సంతోషమా అని చెప్తే
దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటూ అలాంటి విప్రులు ఈ యుగంలో ఉన్నారా అని అడిగట్ట. ఎవరు? కల్కి. అడిగితే కలినా బలినా ధర్మఘాతిన ద్విజపాతిన నిరాకృత ధర్మరత గత వర్షాంతరాంతరం. ఈ కలి అంత దుర్మార్గుడంటే మహాబలవంతుడయ్యా. వాడు ధర్మనాశకుడు, బ్రాహ్మణ ఘాతకుడు. అది బ్రహ్మద్వేషం వ్యాపింపజేయడం, బ్రాహ్మణ నాశనం చేయడం అనేది చేస్తూ ఉంటాడు. వాడి చేత పీడింపబడుతూ అనేక మంది విప్రులు చల్లా చెదిరిపోయారు, అక్కడక్కడ చేరిపోయారు. వాడికి రక్షణ లేకుండా వెళ్ళిపోయింది. ఏదో స్వల్ప తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు మాత్రమే కొద్దిమంది మిగిలేరు. వాళ్ళకు కూడా అధర్మమునందు ఆసక్తి ఉంటూ ఉదర ఇంద్రియ సుఖములయందే మునిగిపోయి ఉన్నారు. ఇది అప్పటి పరిస్థితి వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ పరిస్థితి దాపురించింది. వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఉన్న కొద్దిమంది అల్పతపస్సులై, అల్పతపస్సు ఉంటే వాళ్ళని రక్షించుకోలేరు, ఇతరులను ఎలా రక్షిస్తారు? ఇలాంటి దుస్థితులు ఉన్నారు. ఇది జనకవచో నిశమ్య కల్కి. ఉపనయన సంస్కారాలకు ముందే తండ్రి ద్వారా ఈ మాట విన్న కల్కి కలికులనాశ మనోభిలాష జన్మ ద్విజ నిజ వచనైస్తదోపనీతో గురుకుల వాసము వాస సాధునాథ. కలికులనాశ మనోభిలాష జన్మ. ఈ కలి సమూహమనంతటి నశింపజేయడానికే పుట్టిన మహానుభావుడు తండ్రి చెప్పిన ఈ మాటలను విని తన ఉపనయన సంస్కారములతో మళ్ళీ తపస్సుని, ధర్మాన్ని, వేదాన్ని నిలబెట్టి తద్వారా లోకానికి క్షేమం కలిగించాలి, సర్వజీవులకి మంగళం కలిగించాలని సంకల్పించుకొని ఉపనయనానికి సిద్ధపడ్డాడు అని చెప్తూ ఆయన ఉపనయనం చేసిన తర్వాత ఉపనయన సంస్కారం అంతా అద్భుతంగా వర్ణించారు. మహర్షులు విచ్చేశారు, దేవతలు విచ్చేశారు ఉపనయన కాలానికి. కల్కి యొక్క ఉపనయన ఘట్టం విన్నా ధన్యులమండి. వామనుడు ఉపనయన ఘట్టం లాంటి వర్ణన ఇక్కడ కనబడుతున్నది. తతో వస్తుం గురుకులే యాంతం కల్కిం నిరీక్షసః. ఇప్పుడు అయిన తర్వాత ఇంకా విద్యకు పంపాలి. అయితే శంభల గ్రామంలో మాత్రం కాపాడుకుంటూ చల్లా చెదిరైపోయిన వాడు కొంతమంది అక్కడ జాగ్రత్తగా ఉంటూ కాపాడుకుంటున్నారు. అక్కడ పుట్టాడు ఈయన తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఈయనకి విద్యకు పంపించాలి గురుకులానికి. అక్కడ చాలామంది వేద పండితులు ఉన్నారు, ఎవరి దగ్గర పంపించవచ్చు. ముందు ఉపనయన సంస్కారం అయింది. ఒక ఆయన వచ్చేటండి అక్కడికి, నేను విద్య నేర్పుతాను, తీసుకెళ్తాను, అంతకంటే కావలసిందా అని నాకు అప్పగించాడు విష్ణుయేశుడు. ఆయన తీసుకెళ్తున్నాడు. ఆయన వచ్చింది అక్కడి నుంచి మహేంద్రాద్రి స్థితో రామ సవనీయాశ్రమం ప్రభు ప్రాహత్వాం పాఠయిష్యామి గురుం మాం విద్ధి ధర్మత. నీకు పాఠాలు చెప్పడానికే నేను వచ్చానని పరశురాములు వారు అక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఆ పరశురాముడు మహేంద్రగిరిలో ఉన్నాడు. ఇక్కడ ఇప్పటికీ ఉన్నాడు పరశురాముడు. మరి అలాంటి వాళ్ళు ఉంటూ ఉన్న కలిందుకుంటుంటే మనం దానికి ముందే చెప్పుకున్నవాడు ఉపేక్ష వహించి వాళ్ళ తపస్సులో వాళ్ళు ఉంటారు. ఈ సమయంలో వాళ్ళు ఇన్నాళ్ళు వాళ్ళల్లో ఉన్న తపన తీర్చుకోవడానికి విష్ణువు అవకాశం ఇచ్చారు ఇక్కడ. కనుక విష్ణువు కల్కి అయినప్పుడు పరశురాముడే గురువుగా వచ్చి నేను ఇతనికి విద్య నేర్పుతాను అంటూ వెళుతున్నాడు. పైగా వస్తున్న వాడు సామాన్యుడు కాడు. ఆ గురువు ఎటువంటి గురువు? భృగువంశ సముత్పన్నం జామదగ్నియం మహాప్రభుం. జమదగ్నిపుత్రుడు, భృగువంశంలో పుట్టిన మహానుభావుడు. వేద వేదాంగ తత్వజ్ఞం ధనుర్వేద విశారదం కృత్వా నిక్షత్రియాం పృథ్వీం దత్వా విప్రాయ దక్షిణాం మహేంద్రాద్రౌ తపస్తప్తుమాగతోహం ద్విజాత్మజ త్వం పఠాత్ర నిజం వేదం యచ్చాన్యచ్ఛాస్త్రముత్తం. అలాంటి మహానుభావుడి దగ్గర వేదముతో పాటు ఇతర శాస్త్రములు నేర్చుకొనడానికై కల్కి గురుకులానికి చేరుకున్నాడు. పరశురాముడు తాను స్వయంగా నేను పాఠం చెప్తాను అని చెప్పి తీసుకువెళ్ళాడు కల్కిని మహేంద్రగిరి పర్వతం వద్దకు. అది మహేంద్రగిరి పర్వతం పరశురాముని యొక్క నివాసం. అక్కడికి చేరుకుని ఇతి తద్వత ఆశ్రుత్య సంప్రహృష్ట తనూరుహ కల్కి పురో నమస్కృత్య. పరశురాముడు ఎప్పుడైతే తానే గురువుగా ఉంటానని చెప్పాడో కల్కి వినయంగా నమస్కారం చేశాడు. అసలు కల్కి ఎవరు? సాక్షాత్ నారాయణుడే. కానీ రామకృష్ణాది అవతారముల వలనే తాను కూడా మానవ ఉపాధిలోకి వచ్చినప్పుడు ఉపాధికి అనుగుణమైన ధర్మాన్ని ఆచరిస్తాడు. అందుకే అత్యంత వినయంగా నమస్కారం చేశాడు. పురాణాల్లో కృష్ణ కథ రామకథ వినేటప్పుడు కృష్ణుడు అందరికంటే గొప్ప కదండి, ఆయన ఎందుకు ఈ వ్రతం చేయాలి, ఆయన ఎందుకు ఈ దేవుణ్ణి పూజించాలి అని కొందరు ప్రశ్న వేస్తూ ఉంటారు. నిజంగా ఆయనకు అవసరం లేదు, అది ఆయనకి తెలుసు. అవతరించడం మాత్రం అవసరమా? సంకల్ప మాత్రం చేతనే రావణ కుంభకర్ణాదుని సంహరించలేడా? దుర్యోధనాదుల్ని నిగ్రహించలేడా? అయినప్పటికీ ఒక లీలగా స్వామి రూపాన్ని స్వీకరించి అవతరిస్తాడు. అవతరించినప్పుడు ఉపాధికి అనుగుణంగా ధర్మాలు చేస్తాడు. తల్లిదండ్రులను గౌరవిస్తాడు, గురువులను గౌరవిస్తాడు, జ్ఞానులు కనబడితే నమస్కరిస్తాడు, వాళ్ళ పాదాలు గడుగుతాడు, అన్నీ చేస్తాడు ఆయన. కృష్ణుడు అలా చేయడం ఏంటంటే కృష్ణ భక్తులు గింజుకోనక్కర్లేదు. కృష్ణుడు అలా చేయడమే గొప్ప. ఏమీ పట్టనవాడు, ఏమీ అక్కర్లేనివాడు అది చెయ్యడమే గొప్ప అందమైన లీల.
అంతేకాదు అది మనకు ఆదర్శమైన లీల. అని గురువు ఈ విధంగా చెప్పగానే గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి, పైగా సంప్రహృష్ట తనూరుహ, ఒళ్ళంతా పులకించిపోయింది పరశురాముడు తాను గురువుగా ఉండి విద్య నేర్పుతాననగానే. అప్పుడు వెళ్ళి విద్య నేర్చుకున్నాడు ఆయన వద్ద. ఏమిటేమిటంటే సాంగం చతుషష్టి కళం ధనుర్వేదాదికంచ యత్ సమధిత్య జామదగ్నియాత్ కల్కి ప్రాహ కృతాంజలి. మొత్తం 64 విద్యలు నేర్చుకున్నాడు. శుక్రనీతి అనే గ్రంథంలో 64 విద్యల పేర్లు ఉన్నాయండి. 64 శాస్త్ర విద్యలు. మొదటి 4 వేదములు, ఆ తర్వాత వేదాంగములు, ఇంకా రాజవిద్య ఇత్యాదులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కలిపి 64 శాస్త్ర విద్యలు. ఇవి కాక 64 కళలు, అంటే 64 వృత్తి విద్యలని చెప్పాలి. ఇలాంటి చతుషష్టి విద్యలు నేర్చుకుని వేదమునకు ఉపవేదములుగా ఉన్నటువంటి ఆయుర్వేద, ధనుర్వేద, గంధర్వవేద, అర్థశాస్త్రములు వీటిని అధ్యయనం చేశాడు మొత్తంగా. అందుకే ధనుర్వేదాధికం అని చెప్పడంలో ధనుర్వేద ఆదికం అన్నప్పుడు ఇవి తెలుసుకోవాల్సింది ధనుర్వేద, ఆయుర్వేద, గంధర్వవేద, అర్థశాస్త్ర వేదం వీటిని నేర్చుకున్నాడు. ఇదంతా నేర్చుకున్న తర్వాత గురువుగారిని అడిగాడు, దక్షిణ ఏమిమ్మంటారు అని. ఇక్కడ తోచిన దక్షిణ ఇవ్వడం వేరు, గురువుకి ఇవ్వవలసిన దక్షిణ ఇవ్వడం వేరు. గురువుకి ప్రీతి కలగాలి. ఎందుకంటే విద్య దక్షిణ లేనప్పుడు సార్థకం కాదు, అది వ్యర్థమైపోతుంది. అందుకే దక్షిణాం ప్రార్థయ విభో యాదేయా తవ సన్నిధౌ. దక్షిణ ఏది ఇవ్వాలో మీరు చెప్తే నేను తప్పకుండా అది ఇవ్వదలుచుకున్నాను. ఎలాంటి దక్షిణ ఇవ్వాలంటే, నేను యయామే సర్వసిద్ధి స్యాత్ యాస్యాత్ త్వత్తౌషకారిణి. ఏ దక్షిణ ఇవ్వడం వల్ల సర్వసిద్ధులు లభిస్తాయో, ఏ దక్షిణ ఇవ్వడం వల్ల మీరు సంతోషిస్తారో అది. ఎందుకంటే దక్షిణ అనే పేరు యజ్ఞంలో కానీ గురువు వద్ద కానీ దక్షిణ అంటే సమర్థత అని అర్థం. చేసిన కర్మ సమర్థవంతంగా ఫలించడానికి ఇచ్చేదాన్ని దక్షిణ అంటారు. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శ్రీం శివాయ నమః. ఓం నమో నారాయణాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. కార్తీక మాసంలో ఉదయమంతా కూడా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు కూడానండి మనం అనుకోవలసింది ఏమిటో తెలుసా? ఇది పరమేశ్వర వరప్రసాదము అని చెప్పేసి భావన చేసి భోజనం చేయాలి. ఆ భోజనం చేసేటప్పుడు వైశ్వానరుడు మనకు గుర్తుకు రావాలి. అక్కడ కూడాను భగవంతుడే గుర్తుకు రావాలి. వైశ్వానరుడు అనేటువంటి దేవతా స్వరూపం మనకు కనుక గుర్తుకు వచ్చి భోజనం చేస్తే మనకు అనారోగ్యాలు అనేటువంటివి రావు. అందుకే అభిషేకార్చన అన్నాభిషేకం చేస్తాం పరమేశ్వరుడికి. తెలుసా? ఆర్ద్రా నక్షత్రం రోజున చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అన్న సందంగా. జంతుజాలములకు రక్షణ కవచమే కదా అన్నం. అన్నం లేనిదే ఒక్కరోజు కూడాను మానవుడు ఉండలేడు. కాబట్టి పరమేశ్వరుడే మనందరికీ అన్నదాత అన్నమాట. అందుకని అన్నాభిషేకం చేసేటువంటి విధి విధానం కూడాను అభిషేకార్చనలో ఒక భాగం. అంతేకాదండి, పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు అభిషేకార్చనకు ఒక కొబ్బరికాయ, నైవేద్యానికి మరొక కొబ్బరికాయ వాడాలి. అంతేగాని అభిషేకార్చనలో కొట్టిన కొబ్బరికాయనే నైవేద్యంలో మాత్రం ఉపయోగించరాదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. శివునికి నేరేడు, దానిమ్మ, నిమ్మ, రేగి, జామపండు, మాదీఫలం, అరటి, మామిడి, పనస మొదలైనటువంటి పండ్లంటే కూడాను చాలా ఇష్టమని మనకు లింగ పురాణం చాలా చక్కగా తెలియజేస్తోంది. వాటిని కూడాను మనం నైవేద్యంలో ఉపయోగించవచ్చన్నమాట. మహాదేవుణ్ణి ఎవరైతే వరుసగా 11 రోజులు పొన్న, పొగడ, మోదుగా,
మొదలైన పుష్పాలతో గనక పూజ చేస్తారో వారు మహాయోగులై జీవితాన్ని గడుపుతారు సుమా అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం మనం తప్పనిసరిగా గుర్తెరగాలన్నమాట. కార్తీక దామోదరాయ నమః. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्वन्द कटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:36. తిథి సప్తమి సాయంకాలం 6:12 వరకు. నక్షత్రం ఆశ్లేష సాయంత్రం 5:13 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 7 వరకు. మరల తెల్లవారుజామున 6:21 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:42 నుంచి 9:26 వరకు. మరల మధ్యాహ్నం 12:24 నుంచి 1:09 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:31 నుంచి 5:13 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. నిన్నటి రోజు రాత్రి ధనురయనం జరిగింది 1:26. ఆ ధనురయన ప్రయుక్తమైనటువంటి షడశీతి పుణ్యకాలం ఈరోజు సూర్యోదయంతో ప్రారంభమై మధ్యాహ్నం 12:02 వరకు ఉంటుంది. అలాగే సావిత్రి కల్పాది కూడా ఉంది ఈరోజు. ఆ రెండింటిని సందర్భం పురస్కరించుకుని నదీ స్నానం, దానం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగే పితృదేవతారాధన చాలా చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తూ పిల్లల యొక్క అభివృద్ధికి కారణమవుతుంది. అదేవిధంగా శుక్రవారం కాబట్టి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేసుకోవడం మంచిది. లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో అర్చన చేసుకోవడం చాలా చాలా మంచిది. సాయంకాలం ప్రదోషం ఉన్న దృష్ట్యా అందులో కార్తీక మాసంలో ప్రదోష సమయం కాబట్టి సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో మారేడు దళాలతో శివునికి పూజ చేసుకుని అటు తర్వాత ఏకభుక్తం చేసేవాళ్ళు మధ్యాహ్నం భోజనం చేస్తారు. అలాగే నక్తవ్రతం చేసేటువంటి వాళ్ళు ఈ పూజ పూర్తయిన తర్వాత అప్పుడు భోజనం చేయాల్సి ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు, తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతాడు. జింతోస్తవ పద పూజన సంతోషతరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా అన్నారాయన ఆర్యాశతకంలో. భగవంతుని యొక్క పూజ చేయడం అంటే నదిలో తరంగములు వచ్చినట్టుగా లోపల సంతోష తరంగములు వస్తూ ఉండాలి. ఎందుకు ఆ తరంగములు అంటే ఆనందం. స్వామి రండి, ఆవాహయామి
అనేటప్పటికీ సింహాసనంలో ఆయన వచ్చి టీవీగా కూర్చుని కుడికాలు పైకెత్తి పాదపీఠం మీద పెడితే నా తల్లి సీతమ్మ ఆయన పక్కన కూర్చుని ఆమె కాలు తీసి ఆ పక్కన పెడితే ఆ పాదపీఠం మీద ఉన్న 2 పాదాల్ని చూసి మడిచినటువంటి పాదం వంక చూసి పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్న కోశంలో ఏకంజంచనతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమ భయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశీదుషీం ప్రతికళం కారుణ్య కులంకష స్పారాపంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. అమ్మా నేను వచ్చానమ్మా, ఒక కాలు మడిచి కూర్చున్నావు అమ్మా, 2 పాదముల మీద పువ్వులు వేసిన తల తాటించాలని ఉందమ్మా, ఏది ఆ 2వ పాదం చాపు అంటే పరమ ప్రేమతో అమ్మవారిలా కాలెత్తి ఆ 2వ పాదం కూడా చాపి పాదపీఠం మీద పెడితే అమ్మవారి పాదములకు పెట్టుకున్న మంజీరముల ధ్వని వినపడుతుంటే ఆ పసుపుతో లత్తుకతో ఉన్న అమ్మవారి పాదాలు చూసి శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా కదాకాలే మాత కదయ కలితా లక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపిచ కవిచ కారణతయా అని. అమ్మా ఆ పాదాలను నేను పాత్రలో పెట్టి నా భార్య నీళ్లు పోస్తుంటే ఆ పాదాలు కడుగుతుంటే ఆ పసుపు లత్తుక కరిగిపోయిన ఎర్రటి నీళ్లని ఉద్ధరిణితో తీసి నా కుడి చేతిలో వేసుకుని నేను తాగే రోజు ఎప్పుడమ్మా ఈ విద్యార్థికి అదృష్టం అంటారు. పూజ చెయ్యడానికి ఉత్సాహం ఉండాలి, అబ్బా ఎప్పుడు చేస్తామని, అది సుప్రభాతం. అలా వెళ్ళి చేసినటువంటి పూజ ఉందే దానివల్ల నువ్వు ఎంత సంతోషంగా బయటికి వస్తావో పూజా మందిరంలోంచి. అలా చెయ్యగలిగినటువంటి లక్షణమునకు ఆది ఎక్కడ ఉన్నది అంటే స్నానమునందు ఉన్నది. అది సమంత్రకంగా సంకల్పంతో స్నానం చెయ్యాలి. చేస్తే దాని వలన తపస్సు, దాని వలన మేధాశక్తి. మేధాశక్తి అన్న మాటకు అర్థం ఒక్కటే, మీరు ఏది చూశారో అది మీరవుట. ఒక పుస్తకాన్ని మీరు చదివితే ఇక మళ్ళీ పుస్తకాధారం ఉండకూడదు, ఆ పుస్తకం మీలోకి వెళ్ళిపోవాలి. అంటే అబ్జార్బింగ్ కెపాసిటీ అంటారేమో. పుస్తకంలోకి చూసినప్పుడు మేధస్సు దాన్ని తీసేసుకోగలగాలి, పుచ్చుకోవడంతో సరిపోకూడదు. ఆ మనసుకి ఉత్ప్రేరకం దొరికినప్పుడు కూడా అది భగవంతుని యందు విహరించాలి. అలా మనసు భగవంతుని యొక్క స్మరణల యందు మమేకమైనటువంటి స్థితిని పొందితే అది మేధాశక్తిగా ప్రజ్ఞగా నిలబడుతుంది. అందుకే పూర్ణాహుతి చేస్తే మనకి ఇప్పటికీ ఆ అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహం చేత ఈ మేధాశక్తి కలగాలి అని తీసుకొచ్చి విభూతి ధారణ చేయిస్తారు. అంత గొప్ప శక్తి కేవలము స్నానము వలన కలుగుతుంది. ఈ 10 లక్షణములు కలగడానికి కారణము స్నానమే. సాధారణమైనటువంటి స్నానమే అంత శక్తినిస్తే ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు బ్రహ్మముహూర్తం దాటిన పరమపావనమైనటువంటి సమయం కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో మనం స్నానం చేసి సంకల్పంతో ఆ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యడం కోసమని చెప్పి స్నానాన్ని అంగంగా పుచ్చుకోగలిగినప్పుడు అది ఎంత శక్తివంతమై మన యందు భగవంతుని ఆరాధించగలిగినటువంటి శక్తిని నిక్షేపిస్తుందో. అందుకని కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానానికి అంత ప్రత్యేకతని ఇచ్చారు. నది పేరు చెప్తే అమ్మ కలిపి మాట్లాడతాం మనం, గంగమ్మ గంగమ్మ అంటాం. అటువంటి నదీ స్వరూపంలో కార్తీక స్నానం చెయ్యడం ఎంత అదృష్ట విశేషం. అందుకే ప్రత్యేకించి కార్తీక స్నానాన్ని అంత వైభవంగా కీర్తించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ తాత, లోకంలో విద్వాంసులైన మానవులు సత్యం, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, ప్రజ్ఞ, వివేకం అనేవాడిని మెచ్చుకుంటారు. వీటి విషయంలో నీ అభిప్రాయాన్ని చెప్పని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ధర్మరాజా, ఈ విషయంలో సాధ్యులకు హంసకు మధ్య ఒక సంవాదం జరిగింది. దాన్ని చెబుతాను. ఒకప్పుడు జన్మ మొదలైనవి లేని ప్రజాపతి
బంగారు హంస రూపాన్ని ధరించాడు. ముల్లోకాలలో సంచరిస్తూ సాధ్యగణాల వద్దకు వెళ్ళాడు. అప్పుడు సాధ్యులు ఇలా అడిగారు, ఓ హంసదేవా, మేము సాధ్యులు అనే దేవజాతి వారం. మేము నిన్ను మోక్ష విషయం గురించి అడగాలనుకుంటున్నాం. మీకు మోక్షతత్వం బాగా తెలుసు. మీరు పండితులు, దృఢమైన మనస్సు గల వక్త అని విన్నాం. కనుక మీ ఉద్దేశంలో ఏది సర్వశ్రేష్ఠ వస్తువు? మీ మనస్సు దేని యందు ఆసక్తమై ఉంటుంది? పక్షి శ్రేష్ఠ? అన్ని కర్తవ్యాల్లో ఏ కార్యం సర్వశ్రేష్టమైనదిగా మీరు భావిస్తున్నారు? ఏది ఆచరిస్తే జీవుడు సకల బంధాల నుండి త్వరగా విముక్తుడు అవుతాడు? దాన్ని మాకు ఉపదేశించండి అన్నాడు. అప్పుడు హంస ఇలా చెప్పింది, ఓ సాధ్యులారా, తపస్సు, ఇంద్రియ నిగ్రహం, సత్యం చెప్పటం, మనస్సును అదుపులో ఉంచుకోవటం మొదలైన పనులు చేయటమే అన్నిటికన్నా ఉత్తమమైనవి. హృదయ గ్రంథులను అన్నిటినీ విడదీసి వాటి వల్ల సంతోష విషాదాలను పొందకుండా ఉండాలి. నోటి నుంచి వచ్చే మాటలు అనే బాణాల వల్ల గాయపడిన మనస్సుతో ఇతరుల శోకంలో రాత్రి పగలు మునిగిపోతారు. ఇతర వ్యక్తి చాలా పరుషంగా వాగ్బాణాలతో మనస్సును గాయపరిచినా కూడా పండితుడైన వాడు శాంతంగానే ఉండాలి. ఎవరైనా తన మీద మండిపడినా తాను ప్రసన్నంగా ఉండేవాడు. తనను బాధించిన వాని పుణ్యాన్ని గ్రహిస్తాడు. ప్రజ్వలించే కోపం మనిషిని లోకంలో నిందపడేలాగా చేస్తుంది. ఆవేశంలో పడవేస్తుంది. అప్రియంగా కనిపిస్తుంది. అలాంటి కోపాన్ని అణుచుకునేవాడు మనస్సులో ఎలాంటి మార్పును కానీ దోషాన్ని కానీ రానివ్వకూడదు. ప్రసన్నంగా ఉండేవాడు ఇతరుల తప్పులు వెతకనివాడే తన యందు శత్రుత్వం గల వారి పుణ్యాన్ని గ్రహిస్తాడు. అంటే మంచి గుణాలు కలవాడికి శత్రువు పుణ్యం సంక్రమిస్తుంది. గొప్పవారు ఓర్పును, సత్యాన్ని, రుజు ప్రవర్తనను, దయను ఉత్తమమైనవిగా చెబుతారు. కనుక నన్ను ఎవరైనా నిందిస్తే నేను బదులు పలకను, మారుగా మాట్లాడను. ఎవరైనా హింసించినా నేను సహించుకుంటాను, క్షమిస్తాను. వేదాధ్యయనానికి సారం సత్యం, సత్యం యొక్క సారం ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహానికి ఫలం మోక్షం. ఈ మోక్షాన్ని సర్వశాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి. మేఘాలు తొలగిపోయిన తరువాత చంద్రుడు ప్రకాశించినట్లుగా పాపం నుంచి విముక్తుడైన వాడు ధైర్యంతో కాలాన్ని ప్రతీక్షిస్తూ సిద్ధిని పొందుతాడు. ఈర్ష్యగల వ్యక్తి అవతల వాడి లోపాలనే చెప్పడానికి సిద్ధపడతాడు. కానీ అదే రీతిగా అవతల వాడి మంచి గుణాలను మెచ్చుకోవటానికి సిద్ధపడడు. మాటను, మనస్సును కాపాడుకుంటూ ఎప్పుడు అన్ని విధాల పరమాత్మలో లగ్నమై ఉండేవాడు వేదాధ్యయనం, తపస్సు, త్యాగం అనే వాటి అన్నిటి ఫలాన్ని కూడా పొందుతాడు. సముద్రం దాటడానికి నౌక సాధనమైనట్లుగా స్వర్గం చేరటానికి సత్యమే సాధనమని నేను లోకాలలో 4 వైపులా సంచరిస్తూ మనుష్యులకు, దేవతలకు చెబుతూ ఉంటాను. మానవుడు ఎవరితో కలిసి ఉంటాడో, ఎటువంటి వాడిని సేవిస్తాడో, ఎలా కావాలి అని అనుకుంటాడో అలాంటి వాడే అవుతాడు అంది హంస. సాధ్యులు అడిగారు, ఓ హంస, ఈ జగత్తును ఏమి ఆవరించున్నది? దీనివల్ల దాని స్వరూపం ప్రకాశించటం లేదే? ఏ కారణంగా మానవులు మిత్రులను వదిలివేస్తారు? ఏ దోషం వల్ల స్వర్గానికి చేరటం కష్టమవుతుంది అని అడిగారు. హంస చెప్పింది, ఓ దేవతలారా, ఈ లోకాన్ని అజ్ఞానం ఆవరించుంది. మాత్సర్యం వల్ల దీని స్వరూపం వ్యక్తం కాదు. లోభం వల్ల మానవుడు మిత్రులను విడిచిపెడతాడు. లోక విషయాసక్తి వల్ల స్వర్గం చేరలేడు అంది. ఎంత అద్భుతంగా ఉంది! చిన్నగా ఉంది. ఇది కూడా, ఇది పెద్దగా కూడా చెప్పలేదు. 2 మాటల్లో చెప్తున్నారు. ఓ ధర్మరాజా, ఇలా హంస సాధ్యులకు బోధించిన గీతను నీకు చెప్పాను. ఈ శరీరం కర్మ కారణమవుతుంది. మంచి భావాన్ని సత్యం అంటారు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 300వ అధ్యాయం. ధర్మరాజు ఇలా భీష్ముని అడుగుతున్నాడు, తాత,
సాంఖ్యయోగుల్లో ఉన్నటువంటి తేడా ఏమిటో చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, యోగులు కేవలం యోగ బలంతోనే రాగం, మోహం, స్నేహం, కామం, క్రోధం అనే 5 దోషాలను తొలగించుకొని పరమపదాన్ని పొందుతారు. పెద్ద సొరచేపలు వలను ముక్కలు చేసి నీళ్లలో మునిగిపోయినట్లుగా యోగులు తమ పాపాలను పోగొట్టుకొని పరమపదం పొందుతారు. బలం గల మృగాలు వలను త్రెంచుకొని సర్వబంధాలను తొలగించుకొని స్వేచ్ఛగా తమ త్రోవ వెళ్ళిపోయినట్లుగా యోగులు యోగ బలంతో లోభం వల్ల కలిగే సమస్త బంధాలను తొలగించుకుంటారు. పవిత్రమైన నిర్మలమైన ముక్తి మార్గంలో వెళతారు. బలం లేని చేపలు వలలో పడి మరణిస్తాయి. అలాగే యోగ బలం లేనివారు కూడా మరణిస్తారు. బలహీనలైన పక్షులు చిన్న వలలో పడి బంధం పొంది ప్రాణాలంతా పోగొట్టుకుంటాయి. బలం కలిగి వలను త్రెంచి బంధం యుక్తిని పొందుతాయి. అలాగే కర్మల వల్ల బలహీనమైన యోగులు బంధించబడి నశిస్తారు. బలం గల యోగులు వాటి నుంచి ముక్తులవుతారు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండే విలుకాడు చిత్తాన్ని ఏకాగ్రత చేసి బాణాన్ని విడిచిపెడితే ఆ బాణం ఏమవుతుంది? లక్ష్యాన్ని తప్పకుండా ఛేదిస్తుంది కదా. అదేవిధంగా మనస్సును పరమాత్మ ధ్యానంలో లగ్నం చేసిన యోగి ఎలాంటి సందేహం లేకుండా మోక్షాన్ని పొందుతాడు. బ్రతికి ఉన్నంత వరకు జీవితంలో మాంసాన్ని తినకుండా నియమపూర్వకంగా ఉత్తమమైన వ్రతాన్ని ఆచరిస్తూ తన అంతఃకరణాన్ని శుద్ధం చేసుకునే యోగి కూడా యోగశక్తి పొందుతాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 301వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, వేదవాక్కులను వినటం వల్ల ముక్తి ఎంత దుర్లభమైనదో తెలుస్తుంది. కావలసిన వస్తువు లభించకపోతే ఆ స్థితిని కూడా ఇష్టంగా స్వీకరించాలి. కోరుకున్నది లభిస్తే పొంగిపోకోకుండా స్థిమితంగా ఉండాలి, సమస్థితిలో ఉండాలి. మన శరీరంలో ఉండే మన దోషాలను అన్నిటినీ గమనించాలి. మన శరీరం నుంచి నిరంతరం వెలువడే దుర్గంధాన్ని పరిశీలించాలి. అందువల్ల వైరాగ్యంతో పరమాత్మ ధ్యానం చేస్తూ సంసార బంధ విముక్తి కోసం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు దుర్గంధం వస్తూ ఉందో శరీరం అంతా ఎప్పటికైనా కింద పడాల్సిందే అనేది గమనిస్తూ ఉండాలి. ఉత్తములు ఓర్పుతో కోపాన్ని, సంకల్పాలను విడిచి కామాన్ని పోగొట్టుకుంటారు. సత్వగుణాన్ని సేవించి ఆదరించి నిద్రను, భయాన్ని పోగొట్టుకుంటారు. అల్పాహారాన్ని స్వీకరించి శ్వాస దోషాన్ని పోగొట్టుకుంటారు. జీవన్ముక్తుడి ఆత్మ పరమాత్మలో లీనమవుతూ ఉంటుంది. కానీ ప్రారబ్ధవశాన శరీరం ఉన్నంతకాలం ఆ మనస్సు, ఆ ఇంద్రియాలు మిగిలే ఉంటాయి కదా. దాని మీద గురువారి ఆజ్ఞను పాలించి శిష్యుల్లాగా కాలానుసారంగా ఈ లోకానికి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 302వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, తాత, జీవుడు దేనిని తెలుసుకున్న తర్వాత ఈ లోకంలోని మళ్ళీ రాకుండేటువంటి అక్షరతత్వం ఏమిటి? దీనిని పొందిన తర్వాత తిరిగి మళ్ళీ లోకంలోకి వచ్చే క్షరతత్వం ఏమిటి? దీని గురించి చెప్పు అని అడిగాడు. మనము తెలుసుకున్నాం భగవద్గీతలోనే, కానీ మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు భీష్ముడు వశిష్ఠుడు కరాళుడికి చెప్పినటువంటి బోధన చెప్పాడు. అందులో వశిష్ఠుడు ఇలా ప్రధానమైన విషయాన్ని చెప్పాడు. ఓ రాజా, ఈ 24 తత్వాలకు అతీతంగా ఉన్నటువంటి విష్ణువు, సర్వాన్ని వ్యాపించి ఉన్న ఈ పరమాత్మనే 25వ తత్వం అని చెప్పారు. శ్రీ మహావిష్ణువు అన్ని తత్వాలకు ఆశ్రయం అయి ఉన్నాడు. కనుకనే ఆయనను విద్వాంసులు తత్వం అని పిలిచారు అని బోధించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 303వ అధ్యాయం. ఇందులో వశిష్ఠుడు కరాళ జనక మహారాజు జీవలక్షణ వివరణము గురించి చెప్పారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 304వ అధ్యాయం. ఇందులో వశిష్ఠుడు కరాళ జనక మహారాజుకు ప్రకృతి సంసర్గం వల్ల జీవుడు ఎలా పతనమవుతాడో చెప్పాడు. వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు, రాజా, అజ్ఞానం వల్ల
అజ్ఞానుల సహచర్యం వల్ల జీవుడు ఎప్పుడూ పతనం చెందుతూ ఉంటాడు. అంతేకాదు వేల కోట్ల సార్లు జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. పశువులు, పక్షులు, మనుష్యులు, దేవతలు మొదలైన జన్మలను ఎత్తుతూ ఉంటాడు. మరణిస్తూ ఉంటాడు, పుడుతూనే ఉంటాడు. రాజా, అవివేకుల సహవాసం వలన వివేకవంతుడు కూడా అవివేక అయిపోతాడు. అలాగే మూర్ఖుడు కూడా వివేకవంతుడి సాంగత్యం వల్ల వివేకశీలి అవుతాడు అని తెలుసుకో. ఇలాగే 3 గుణాలతో కూడిన ప్రకృతితోటి సంబంధం వల్ల ఆత్మ కూడా త్రిగుణమయం, సత్వరజస్తమో గుణాలతో కూడినది అవుతుంది అని బోధించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 305వ అధ్యాయం. ఇందులో వశిష్ఠ మహర్షి కరాళ జనక మహారాజుకు ప్రకృతి పురుష స్వరూపం సంబంధం గురించి చెప్పాడు. ఇందులోని ప్రధాన విషయాన్ని తెలుసుకుందాం. వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు. యదా ప్రబుద్ధ హ్యవ్యక్తం, యదా ప్రబుద్ధ హ్యవ్యక్తం అవస్థా జన్మ భైరవః, అవస్థా జన్మ భైరవః బుద్ధ్యమానం ప్రబుధ్యంతి, బుద్ధ్యమానం ప్రబుధ్యంతి గమయంతి సమం తదా, గమయంతి సమం తదా. బాల్య యవ్వన వార్ధక్యాలకు లేక జనన మరణాలకు భయపడే వివేకవంతులు చేతన స్వరూపమైన అవ్యక్త పరమాత్మ తత్వాన్ని చాలా చక్కగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వారికే పరమాత్మ స్వరూప ప్రాప్తి కలుగుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 306వ అధ్యాయం. ఇందులో వశిష్ఠుడు కరాళ జనకుడికి యోగ సాంఖ్యా స్వరూపాన్ని చెప్పాడు. వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు. ఓ రాజా, కేవలం ఈ ప్రపంచాన్ని మాత్రమే తెలుసుకున్నవారు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేరు. అందువల్ల తప్పకుండా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. తప్పకుండా మళ్ళీ జన్మలెత్తుతారు తెలుసుకోలేకపోతే. శరీరము, కామక్రోధాలు మొదలైన దోషాలకు వశలవుతారు. సర్వ అనే నామం అవ్యక్త ప్రకృతిని, దానికంటే భిన్నమైన పంచవింశ తత్వమైనటువంటి పరమాత్మను అసర్వం అని చెప్పారు. ఈ విధంగా పరమాత్మ గురించి తెలుసుకున్న వారికి జనన మరణ రూపమైన భయం కలగదు అని బోధించాడు వశిష్ఠుడు. ఎందుకంటే ఇది భగవద్గీతలో వచ్చింది మనకు. అందుకని శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 307వ అధ్యాయం. ధర్మరాజు అడిగిన ఆధ్యాత్మ ప్రశ్నలకు భీష్ముడు సమాధానంగా వశిష్ఠ కరాళ జనక సంవాదాన్ని చెప్పాడు. వశిష్ఠుడు ఇలా అన్నాడు. వివేకం కలిగిన తర్వాత జీవుడు ఇలా ఆలోచిస్తాడు. ఆహా, నేనెంత పొరపాటు చేశాను. చేప తన తెలివి తక్కువతనంతో తనంత తానుగానే వెళ్ళి వలలో చిక్కుకొని పోతుంది. అలాగే నేను కూడా ఈరోజు వరకు ఇక్కడ ఈ ప్రకృతి గుణాలకు సంబంధించిన శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నాను. చేప తన జీవనానికి మూలం నీరే అని అనుకుంటుంది. ఒక చెరువులో నుండి మరొక చెరువులోకి పోతుంది. అలాగే నేను కూడా అజ్ఞానం వల్ల ఒక శరీరం నుంచి మరొక శరీరానికి పోతున్నాను. ఎంత తెలివి తక్కువ వాడిని నేను అయిపోయాను. సంసార సముద్రంలో మునిగి ఉన్న ఈ శరీరాన్ని ఆశ్రయించి అజ్ఞానం వల్ల ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి పోతున్నా నేను. నిజానికి ఈ జగత్తులో పరమాత్మయే నాకు బంధువు. ఆయనతోనే నాకు నిజమైన స్నేహం కలుగుతుంది. పూర్వం గురించి నాకెందుకు, అప్పుడు ఎలా ఉంటే నాకెందుకు. ఇప్పుడు మాత్రం నేను ఈయనతోనే సమానత్వాన్ని పొందుతాను, ఐక్యాన్ని పొందాను. ఆయనలాగానే నేను ఉన్నాను. పరమాత్మలో నా సమానత్వం కనిపిస్తుంది కూడా. తప్పకుండా నేను ఈయన వంటివాడినే. ఈ పరమాత్మ చాలా నిర్మలుడు. నేను అలాగే ఉన్నాను. నాతో కలిసి నాతో సమానంగా ఉంటున్న ఈ ప్రకృతితో నేను మూర్ఖత వల్ల ఎలా సంవాహసం చేస్తాను? చేయలేను. ఇప్పుడు ఇక నేను స్థిరబుద్ధి గలవాడిని అవుతున్నాను. నేను సహజంగా నిర్వికారుడిని. అలాంటి నన్ను వికారమైన ఈ ప్రకృతి మోసం చేసింది. ఇప్పటిదాకా నేను దీని మాయలో పడిపోయాను కనుక ఇప్పుడు దీనితో కలిసి ఉండను. నిజానికి ఈ తప్పంతా దీనిది కాదు, నాదే. ఎందుకంటే నేను పరమాత్మ గురించి ఆలోచించలేదు.
ఆయన వేరు అనుకున్నాను. ఇద్దరం వేరు అనే దాని మీదే ధ్యాస పెట్టాను. ఎప్పుడో దేహం మీద మమకారాన్ని పెంచుకున్నాను. దానివల్లనే అనేక విధాల జన్మలో నేను పుట్టాను. అసలు నేను మమకారం లేనివాడిని అయినా ఈ ప్రకృతి వల్ల కలిగిన మమకారం భిన్న భిన్న జాతుల్లో పడవేసి ఇలాంటి చెడు దశను నాకు కలిగించింది. ఈ ప్రకృతితో కలిసి నానా విధాలైన జాతులతో తిరగటంతో నేను వివేకాన్ని కోల్పోయాను. ఇప్పుడు అహంకారమైన ఈ ప్రకృతి వల్ల నాకు ఎలాంటి పని లేదు అని వివేకం గల జీవుడు ఇలా ఆలోచించాలి. ఇలా ఆలోచించిన వాడు తరిస్తాడు. జనన మరణ చక్రంలో గిరిగిరా తిరగడు ఎప్పటికి కూడా అన్నాడు వశిష్ఠ మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 308వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వశిష్ఠ కరాళ జనక సంవాదం పూర్తి అయింది. ఇందులో వశిష్ఠ మహర్షి చెప్పిన ప్రధాన విషయాలను గ్రహిద్దాం. జీవుడు శుద్ధ పురుష సాంగత్యం వల్ల విశుద్ధమైన ధర్మం కలవాడు, జ్ఞాని అవుతాడు. బుద్ధిమంతుడి సాంగత్యం వల్ల బుద్ధిమంతుడు, ముక్తుడి సాంగత్యం వల్ల ముక్తలక్షం గలవాడవుతాడు. జీవుడు పవిత్రమైన ఆచారవంతుడితో కలిస్తే పవిత్రమైన పనులు చేసేవాడవుతాడు. పవిత్రమైన ఆలోచనలు కలవాడవుతాడు. నిర్మలమైన అంతఃకరణం కలవాడితో సాంగత్యం చేస్తే నిర్మలాత్ముడవుతాడు. అలాగే అద్వితీయమైనటువంటి పరమాత్మతో సంబంధాన్ని పెట్టుకుంటే అతడు పరమాత్మయే అవుతాడు. స్వతంత్రుడైన పరమాత్మతో సంబంధాన్ని పెట్టుకోవటం వల్ల అతడు నిజంగానే స్వతంత్రుడవుతాడు. నిజమైన స్వతంత్రాన్ని పొందుతాడు. వేదం మీద విశ్వాసం లేని వాడికి ఉత్తమ జ్ఞానాన్ని ఎప్పుడూ ఉపదేశించకూడదు. ఎక్కువ జిజ్ఞాస కలవాడికే, తెలుసుకోవాలని కోరికతో శరణాగతుడైన వాడికే ఇది వినే అధికారం కూడా ఉంది. పరమాత్మకు సంబంధించిన విషయాన్ని, జ్ఞానాన్ని ఇలాంటి వారికి ఉపదేశించాలి. శ్రద్ధ గలవాడికి, గుణవంతుడికి, ఎప్పుడూ పరనింద చేయని వాడికి ఉపదేశించాలి. నిర్మల యోగికి, విద్వాంసుడికి, శాస్త్రోక్తంగా పనులు చేసేవాడికి, ఓర్పు కలవాడికి, అందరి మేలు కోరేవాడికి ఉపదేశించాలి. ఏకాంతంలో ఉండి మనస్సు దేవుడి మీద కలవాడికి, శాస్త్ర సంప్రదాయం మీద ఆధారం కలవాడికి ఉపదేశించాలి. వివాదాలు లేనివాడికి, బహు విషయాలు తెలిసిన వాడికి, వివేకం కలవాడికి, ఎవరికీ అపకారం చేయని వాడికి, ఇంద్రియ నిగ్రహం కలవాడికి ఉపదేశించాలి. మనోనిగ్రహం కలవాడికి, సమర్థుడైన వ్యక్తికే ఈ జ్ఞానాన్ని ఉపదేశించాలి అని బోధించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 309వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్తున్నాడు. ఓ రాజా, ఒకనాడు జనక వంశీయుడైనటువంటి ఒక రాజకుమారుడు వేటకు వెళ్ళాడు. ఎవరూ లేని ఒక అడవిలో సంచరిస్తూ ఒక చోట కూర్చొని ఉన్న ఒక మహర్షిని చూశాడు. వెంటనే వసుమనుడు ఆయనకు నమస్కారం చేసి ఆయన దగ్గర కూర్చున్నాడు. తర్వాత ఆ ముని అనుమతి తీసుకొని వసుమనుడు ఇలా అడిగాడు. ఓ మహాత్మా, ఈ శరీరం అశాశ్వతం కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.